వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. చెక్ చేయండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే బ్యాచ్ నెంబర్ 28269లో బిల్లులు చెల్లింపుల త్వరలో ప్రస్తుతం పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ 28269 అనే స్టేటస్లో ఉన్న బిల్లులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాల బిల్లులు కావటం స్పష్టంగా తెలుస్తోంది. ఉదయం ఈ బిల్లు ఈక్యుబర్ సిస్టంలోకి ప్రవేశించి ఇప్పుడు సంబంధిత బ్యాచ్ నెంబర్ ద్వారా అమౌంట్ అలాట్మెంట్ అయ్యాయి. సో, దీంతో ఈ బిల్లులకు సంబంధించిన జీతాల చెల్లింపులు మరికొద్ది సేపట్లోనే సంబంధిత ఉపాధ్యాయుల ఖాతాల్లో అయితే జమ కానున్నాయి. అలాగే వీరికి గడిచిన సంవత్సరం నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్‌కు సంబంధించి రూ. 5,269 కూడా ఈ బిల్లులోనే జమ చేయబోతున్నారు. ఆ మొత్తాలకు సంబంధించి బ్యాచ్ నంబర్‌లు ఇప్పటికే జనరేట్ అయ్యాయి. అంటే త్వరలోనే ఈ మొత్తం కూడా ఉపాధ్యాయులకు లభించనుంది. గత నెలలో వీరికి జీతాల బిల్లులను సబ్మిట్ చేసే అవకాశం లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఆ సాంకేతిక సమస్య ఇప్పుడు పరిష్కరించబడింది. తద్వారా గత నెలకు సంబంధించినటువంటి జీతాల చెల్లింపులు కూడా ఇప్పుడు విడుదల కానున్నాయి. సరెండర్ లీవ్‌లు ఇంకా పెండింగ్. ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి సరెండర్ లీవ్‌ల చెల్లింపులు పాక్షికంగా మాత్రమే జరిగాయి. పోలీస్ శాఖలో 5 సరెండర్ లీవ్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిలో కేవలం 2 మాత్రమే చెల్లించబడ్డాయి. అలాగే ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, కార్మికులకు 3 సరెండర్ లీవ్ బకాయిలుగా మిగిలిపోయాయి. ఈ సరెండర్ లీవ్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు అన్న ప్రశ్నపై ఉద్యోగ మిత్రులు సంశయంతో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే తదుపరి నిధులు విడుదలైన సమయంలో ఈ లీవ్ బకాయిల చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ బిల్లులు వాయిదా పడే అవకాశం ఉంది. ఇతర బకాయిల పరిస్థితి తదుపరి సమస్యలు డీఏ అరియర్స్, అలాగే జీతాల బకాయిలు, టీఏ బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి ఎప్పుడు మంజూరు లభించనుంది అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశంగా కొనసాగుతుంది. ఉద్యోగులు ఈ విషయంపై ఆశతో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖచ్చితమైన ప్రకటన అయితే వెలువడలేదు ఇంకా.